నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వార్షిక ఆరోగ్య పరీక్షలు. జూన్ 21న నీట్ పునఃపరీక్ష. తెలంగాణ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. హైదరాబాద్ మెట్రోలోని వివాదం. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణమంటున్న ప్రతిపక్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తన వార్షిక సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిపల్లిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి రాబోతున్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయించుకునే రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే సీఎం చంద్రబాబు ఏఐజీ హాస్పిటల్కు వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ఆసుపత్రి వర్గాలు ప్రాథమికంగా ధృవీకరించాయి. సీఎం పర్యటన నేపథ్యంలో గచ్చిబౌలి పరిసర ప్రాంతాలతో పాటు ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది నిర్వహించుకునే సమగ్ర హెల్త్ ప్రొఫైల్ చెకప్ కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని ఎంచుకున్నారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి నేతృత్వంలోని సీనియర్ వైద్యుల బృందం చంద్రబాబు నాయుడికి పలు రకాల రొటీన్ పరీక్షలు నిర్వహించనుంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటాలజీ, కార్డియాక్ మరియు ఇతర సాధారణ రక్త పరీక్షలు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నిమిత్తం సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం గచ్చిబౌలి ఐటీ కార్డర్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రిలో సాధారణ రోగులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సీఎం కొరకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. పరీక్షల అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా క్షేమంగానే ఉందని, ఈ పర్యటన కేవలం ముందస్తు జాగ్రత్తగా చేసుకుని వార్షిక పరీక్షల కోసమేనని పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన తిరిగి అమరావతికి పయనం కానున్నారు. మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలను మారుస్తూ రాజధానికి రవాణా సౌకర్యాలను మరింత సులభతరం చేసేలా మంత్రి నారా లోకేష్ మరో భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. మంగళగిరి అమరావతి మార్గంలో ప్రయాణికులకు దశాబ్దాలుగా నరకం చూపిస్తున్న నిడమర్రు రైల్వే గేట్ సమస్యకు శాశ్వత ఎండ్ కార్డు వేస్తూ 142 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నిడమర్రు ఆర్ఓబి పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి, తాడికొండ, అమరావతిని అనుసంధానించే ఈ నిడమర్రు రైల్వే లైన్ గుండా ప్రతిరోజు దాదాపు 60 రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. దీనివల్ల రోజుకు 10 సంఖ్యలో రైల్వే గేట్ పడుతూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేవారు. నాడు ఎన్నికల ప్రచారంలో నిడమర్రు వాసులకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు 142 కోట్లతో నిర్మించే ఈ ఆర్ఓబి పూర్తయితే నిమిషాల వ్యవధిలోనే రైల్వే ట్రాక్ ను సురక్షితంగా దాటిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా అమరావతి రాజధాని నగరానికి మంగళగిరి ఐటీ హబ్ కు మధ్య కనెక్టివిటీ అద్భుతంగా పెరుగుతుందని, రవాణా రంగానికి కొత్త ఊపు వస్తుందని శంకుస్థాపన సభలో మంత్రి లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దాల నాటి సమస్యను గుర్తించి రికార్డు కాలంలో నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ చొరవపై నిడమర్రు మరియు రాజధాని ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో ఒక అద్భుతమైన సరదా దృశ్యం కెమెరాకు చిక్కింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అంతర్జాతీయ స్థాయి మోడల్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల డైనింగ్ హాల్ కిచెన్లోకి స్వయంగా వెళ్లారు. అక్కడ వంట మాస్టర్లతో కలిసి కాసేపు ముచ్చటించిన సీఎం పిల్లల కోసం వేడివేడిగా పూరీలు లాల్చి వడ్డించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ప్రోటోకాల్తో బిజీగా ఉండే ముఖ్యమంత్రి ఇలా వంటగదిలోకి వెళ్లి పిల్లల కోసం పూరీలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే విద్యార్థులకు ఉచితంగా అందించే ఉదయపు అల్పాహార నాణ్యతను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కిచెన్లోకి వెళ్లారు. అక్కడ పూరీలు తయారు చేస్తున్న సిబ్బందిని చూసి తానే స్వయంగా గరిట అందుకున్నారు. నూనె బాణీల్లో పూరీలు వేసి వాటిని చక్కగా పొంగేలా కాల్చి ప్లేట్లలోకి తీశారు. అనంతరం డైనింగ్ హాల్లో కూర్చున్న చిన్నారి విద్యార్థులకు వెళ్లి తానే స్వయంగా పూరీలను వడ్డించారు. కూర బాగుందా, టిఫిన్ నచ్చిందా అంటూ పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి స్వయంగా బండి వడ్డించడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విద్యా ప్రమాణాలతో పాటు పిల్లలకు అందించే భోజన వసతి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను స్వయంగా కిచెన్ను తనిఖీ చేశానని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక సాధారణ ప్రజాప్రతినిధుల కిచెన్లోకి వెళ్లి పిల్లలతో మమేకమైన రేవంత్ రెడ్డి శైలి అందరినీ ఆకట్టుకుంది. ఈ చొరవతో అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే కాకుండా మానవీయ సంబంధాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఓ మైలురాయిగా నిలిచిందని చెప్పొచ్చు. Sir, one picture, sir.
ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పునఃపరీక్ష రాయబోతున్న విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రజాపాలన ప్రభుత్వం విద్యార్థుల వినతి అత్యంత న్యాయమైందని, ఈ విషయాన్ని తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థత వల్లే నీట్ పేపర్ లీక్ అయి విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన దుస్థొచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో తీవ్ర మనోవేదన కూరైన విద్యార్థులకు జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే పరీక్షా కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో పడడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్యుఐ నాయకులు ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ పెద్దలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ చేతగాంతనం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం వల్లే విద్యార్థులు ఇవాళ మానసిక క్షోభను అనుభవిస్తూ మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే అధికారిక జీవో విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవైపు పేపర్ లీకేజీలపై జాతీయ స్థాయిలో పోరాడుతూనే మరోవైపు మళ్లీ పరీక్ష రాస్తున్న విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంపై విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 21న తిరిగి జరగనున్నటువంటి నీట్ ఎగ్జామ్ పరీక్ష రాసే విద్యార్థులు గతంలో పరీక్ష రాసి కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోటి మరి ప్రశ్నాపత్రం లీక్ అయి తిరిగి పరీక్ష రాయాల్సి వచ్చినటువంటి దృష్ట్యా రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కలగజేయమని వాళ్ళు ఆ యొక్క హాల్ టికెట్ చూపెట్టినట్టయితే ఫ్రీ ట్రావెలింగ్ ఇవ్వమని కోరినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 100% గా ఈ అవకాశాన్ని కలిగిస్తామనేటువంటి మాట కూడా వారికి ఈ సందర్భంగా, ఎందుకంటే విద్యార్థులకు ఒకసారి వాళ్లకు సంబంధించిన ఇబ్బంది కలిగిన దృష్ట్యా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా ప్రభుత్వం తరఫున మరి వారికి సంబంధించినటువంటి ఫ్రీ ట్రావెల్ ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ విలీనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీ దగ్గర నుండి దాదాపు 13,000 కోట్ల రూపాయల భారీ రుణం తీసుకునేందుకు కుదిరిన ఒప్పందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు ఆలోచన లేకుండా తిరస్కరించడం వల్లే ప్రస్తుత సమస్య తలెత్తిందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఎల్ఎన్టీ వాటాల విలీన ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 13,000 కోట్ల రుణాన్ని పొందేందుకు గతంలో మార్గం సుగమమైంది. అయితే మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తులో నష్టాల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు ఈ భారీ రుణాన్ని సురక్షితంగా తిరిగి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని అత్యంత కీలకమైన వ్యూహాత్మక సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సూచనలను పరిశీలించకుండా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా తిరస్కరించారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్లే మెట్రో నిధుల సమీకరణలో చిక్కులొచ్చాయని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి మెట్రోపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ను పాటించి ఉంటే మెట్రో ప్రాజెక్టుకు ఈ గతి పట్టేది కాదని, ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా ఐఆర్ఎఫ్సీ రుణాన్ని సమీకరించుకుని హైదరాబాద్ ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడాలి. అది రాష్ట్ర ప్రభుత్వము 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. ఈ రోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను ఫోన్ లో. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే మెట్రో 1 ఎల్ఎన్టీ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీ మధ్యలో జరిగింది. ఏంటంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసం చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పి, ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తా ఉన్నాయో తీసుకున్నటువంటి అప్పులు గాని రుణాలు గాని ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి. జిల్లాలో దొంగలు సినిమా లెవెల్లో రెచ్చిపోయారు. బొక్కరాయి సముద్రంలో తాడిపత్రి అనంతపురం హైవే సమీపంలో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంపై అర్ధరాత్రి వేళ ముసుగుదారులైన దొండగులు దాడి చేశారు. కేవలం నగదును దొంగిలించడం మాత్రమే కాకుండా ఏకంగా ఏటీఎం మెషిన్నే వాహనంలో ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనంతరం సింగనమల మండలం ఆకులేడు గ్రామ శివార్లోకి తీసుకెళ్లి అందులో నగదును దోచుకుని సాక్ష్యాలు దొరకకుండా ఏటీఎం మెషిన్ కు పెట్రోల్ పోసి తగలబెట్టారు. బొక్కరాయి సముద్రం పరిధిలోని హైవే పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి అర్ధరాత్రి దాదాపు 3 గంటల సమయంలో ముసుగులు ధరించిన 4 దుండగులు చొరబడ్డారు.
లోపలికి రాగానే మొదట సీసీ కెమెరాల కదలికలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆపై గ్యాస్ కట్టర్లు లేదా భారీ పరికరాల సాయంతో ఏటీఎం మిషన్ పునాదులతో సహా పెకిలించి బయట సిద్ధంగా ఉంచిన వాహనంలో వేసుకుని పారిపోయారు. అక్కడి నుంచి సింగనమల మండలం ఆకులేడు గ్రామ శివార్లోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న దొంగలు మెషిన్ లాకర్ను పగలగొట్టి అందులో లక్షలాది రూపాయల నగదును కాజేశారు. ఆపై తమ వేలిముద్రలు ఇతర ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఏటీఎం మెషిన్పై పెట్రోల్ పోసి నిప్పిపెట్టారు. ఉదయాన్నే కాలిపోయిన మెషిన్ చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బొక్కరాయ సముద్రం మరియు సింగనమల పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఏటీఎం కేంద్రంలో ఎంత నగదు ఉందని దానిపై బ్యాంక్ అధికారులు లెక్కలు తీస్తున్నారు. రెజల్యూషన్ ఎంత ఉందో ఇది మన వాళ్ళు వీడియోలు లేరా? వీడియోలు ఉన్నారు సార్. ఏటీఎంలు చూసుకోవాలి కదా. వీడియోలు ఒకటి 4 సార్లు తిరిగాను. 2 గంటలకు కూడా చూడకుండా ఎట్లా? 12:20 ఫోటో పెట్టారు సార్. ముగ్గురు ఉన్నారు సార్. రిలాక్స్ అయింది. ఫస్ట్ తెగిపోయినట్టుంది, జారిపోయినట్టుంది. ఒక్కరు కూడా వస్తుంది. ఆటో కూడా పోతున్నాడు గంజావాడు వాడు చూలే. వాడెక్కినాడు, లోపల పోయినాడు. వీళ్ళందరూ ఏదో చూడడం లేదా? ఏ తీసుకుపోతుంది? మన వాళ్ళు ఎవరు మూమెంట్ లేదు సార్. తెచ్చినారా? మన ఇది ఏదో లైటింగ్ వస్తుందా దీని మీదకి? కిటికీలోంచి దేనిలోంచి?